సో, ఇది ప్రతి ఐవీఎఫ్ ఎవరైతే ఐవీఎఫ్‌కొస్తారో ప్రతి పర్సన్‌కి ఇది చేయాల్సిందేనా? లేకపోతే మనకేమన్నా గుర్తింపులు అలా కనిపించి వాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా చేసే టెస్ట్‌లా? కంట్రీస్‌లో అండి అది వాళ్ళు అందరికీ కూడా చేసుకోవచ్చు అనేది వాళ్ళ గవర్నమెంట్ రూల్. కానీ మన గవర్నమెంట్ రూల్‌లో దేర్ ఆర్ పర్టిక్యులర్ ఇండికేషన్స్. అంటే వీళ్ళకే చేస్తే మనకి బాగుంటుంది అనేది ఒక రూల్ వచ్చింది. ఇది ముఖ్యంగా ఎవరికి చేస్తారంటే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అండి. అంటే 35 ఇయర్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి. ఎందుకు ఏజ్ అనేది ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే గనక విత్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఏమవుతుంది, దెర్ విల్ బి డిక్లైన్ ఇన్ ద ఎగ్ క్వాలిటీ. ఎగ్ మన క్వాలిటీ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు తగ్గిన తరుణంలో ఇవన్నీ ఏంటంటే ఈ ఎగ్ కానీ ఏవైనా కానీ దే అండర్గో డివిజన్స్ అనమాట. మియోసిస్ డివిజన్స్లో ఈ క్రోమోజోమల్ సెగ్రిగేషన్స్ అయ్యి క్రోమోజోమల్ అబ్నార్మలిటీస్ అనేవి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం, ఎస్పెషలీ వెన్ దెర్ ఇస్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్. ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అది ఎగ్లో రావటం, ఆ ఎగ్ని మనం ఒకవేళ ఐవీఎఫ్ చేస్తుంటే దట్ విల్ డెఫినెట్లీ ఫార్మ్ అన్ అబ్నార్మల్ ఎంబ్రియో. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవటానికి మనం ముఖ్యంగా ఈ పీజీఈటీఏ టెస్ట్. మరి ఒకవేళ అబ్నార్మల్ ఎంబ్రియో ఒకవేళ మనం ఇంప్లాంట్ చేసి ఉంటే డెఫినెట్గా రికరెంట్ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రికరెంట్ మిస్క్యారేజెస్ మనం 2-3 టైమ్స్ అబార్షన్స్ మనం నోటీస్ చేస్తూ ఉంటాం. ఇంకా ఎవరికి అంటే గనక మనం రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అంటే మనము పిండాన్ని పెడుతూ ఉంటాం కొంతమందికి ఐవీఎఫ్లో, ఎప్పుడు పెట్టినా కూడా అది మంచి క్వాలిటీ ఎంబ్రియో, అంటే మైక్రోస్కోప్ కింద పెట్టి చూసిన ఎంబ్రియో క్వాలిటీ బాగుంటుంది కానీ దాంట్లో ఉన్న జీన్స్ వేరు. సో అంత మంచిగా కనిపించే ఎంబ్రియోను కూడా మనము ఇంప్లాంట్ చేసినా కూడా మరి ఎందుకు ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది? 2-3 టైమ్స్ మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ మనం పెట్టినా కూడా మరి ఎందుకు మనకు ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అవుతుంది అని నిర్ధారించడానికి చేసుకునే ఒక ప్రొసీజర్ పీజీటీఏ. ఇంకా ముఖ్యంగా ఎవరికంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కుటుంబంలో మనకి జను లోపాలు ఏదన్నా జనుపర్యంగా ఏదన్నా వ్యాధులు, ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అనీమియా అంటాము, థాలిసీమియాస్ అంటాము, ఇవన్నీ కూడా జనుపర్యంగా అంటే దేర్ ఆల్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ అనమాట. ఫ్యామిలీలో అందరికీ ఉండే ఆ జీన్ సేమ్ పాస్ అవుతూ రావటం వల్ల వాళ్ళకి వచ్చే పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.